నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కోవిడ్ చికిత్సలో మరో ముందడుగు. అల్లం తింటే కరోనా దరిచేరదా? కరోనా నుంచి కోలుకున్నాక ఇంకా హెల్త్ టిప్. కరోనా వైరస్ ప్రభావం గుండెపై ఎలా ఉంటుంది? ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్కి జనరల్గా హార్ట్ మజిల్ ఇన్ఫెక్ట్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. సో దాన్ని మయోకార్డైటిస్ అంటారు. సో మయోకార్డైటిస్ రిస్క్ సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి ఉంటుంది. మయోకార్డైటిస్ రిస్క్ వల్ల ఓవరాల్ సర్వైవల్ చాలా తక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా మనకి కరోనాలో స్పెసిఫిక్గా క్లాటింగ్ టెండెన్సీస్ ఇట్లాంటివి పెరుగుతున్నాయి. అంటే బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే రిస్క్ ఇవన్నీ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే టూ డిఫరెంట్ థింగ్స్. ఒకటి హార్ట్ అటాక్స్ రావడం ఎక్కువ అవుతుంది. సెకండరీ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే కాళ్ళ రక్తనాళాల్లో వాటిలో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యి ఆ క్లాట్స్ పల్మరీ ఎంబాలిజం అంటే ఊపిరితిత్తులకి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్ అయ్యి సడన్ డెత్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. కరోనా వైరస్తో గుండె వైఫల్యం సంభవిస్తోందా? మనకి ఊపిరితిత్తుల్లో ఎట్లా ఇన్ఫెక్షన్ ఉంటుందో హార్ట్ మజిల్లో కూడా అట్నే ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఈ హార్ట్ మజిల్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఓవరాల్ హార్ట్ పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో పంపింగ్ కెపాసిటీ తగ్గిపోవడంతో పాటు హార్ట్ బీట్స్ ఇర్రెగ్యులర్గా కొట్టుకొని సడన్గా హార్ట్ స్తంభించేదానికి ఆస్కారం ఉంది. కోవిడ్ మందులతో గుండెలై దెబ్బతింటోందని అంటున్నారు, నిజమేనా? జనరల్గా డైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ యాంటీవైరల్స్ అయితే డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద హార్ట్ రిథమ్ కానీ ఏం లేదు. కాకపోతే మనకి హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ ఇట్లాంటి డ్రగ్స్ కొన్ని ప్యారలల్గా అంటే డైరెక్ట్ ఎఫెక్ట్ లేకుండా మనకి కొన్ని కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేసేదానికి కావచ్చు, ఆర్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేసేదానికి కావచ్చు, ఇట్లాంటి డ్రగ్స్ వాడుతున్నాం. ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ కానీ ఆర్ అజిత్రోమైసిన్ కానీ ఆర్ కొన్నిసార్లు ఈ కాంబినేషన్ డ్రగ్స్ వాడినప్పుడు మనకి గుండె లయ డిస్టర్బెన్సెస్ వచ్చేదానికి రిస్క్ ఉంది. సో అట్లాంటివన్నీ డాక్టర్ బేస్ లైన్ ఈసీజీ చూసుకొని ప్రీవియస్ కార్డియాక్ ఇన్సిడెంట్స్ చూసుకొని అట్లాంటి పరిస్థితుల్లోనే అండర్ సూపర్విజన్ ఈ డ్రగ్స్ వాడాల్సి వస్తుంది. డైరెక్ట్ యాంటీవైరల్స్ వల్ల అయితే ఇప్పుడు వరకు రిథమ్ డిస్టర్బెన్సెస్గా లేదు. కొన్ని రెమిడిసివిర్ ఇట్లాంటివి అయితే రీనల్ ఫంక్షన్స్ వీటిపైన ప్రభావం చూపిస్తుంది. ఫావిపిరావిర్ అయితే మనకి లివర్ ఫంక్షన్స్ పైన డిస్టర్బెన్స్ చూపిస్తుంది. వీటి వల్ల ఏమైనా ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ కొన్నిసార్లు వచ్చి వాటి వల్ల రిథమ్ డిస్టర్బెన్సెస్ రావచ్చు, కానీ డైరెక్ట్ యాంటీవైరల్ వల్ల ఇప్పుడు వరకు అంత డిస్క్రైబ్ కాలేదు. కరోనా రోగుల్లో కొంతమందికి మయోకార్డైటిస్ లేదా పెరికార్డైటిస్ కనిపిస్తుందని అంటున్నారు, నిజమేనా? బేసిక్గా మజిల్ కానీ ఇన్ఫెక్ట్ అయితే దాన్ని మయోకార్డైటిస్ అంటారు. మజిల్ కాకుండా మజిల్ చుట్టూ పెరికార్డియం అని ఉంటుంది. ఆ పెరికార్డియం ఇన్ఫెక్ట్ అయితే పెరికార్డైటిస్ అని ఉంటుంది. పెరికార్డైటిస్ చాలా వరకు ఏంటంటే సూపర్ఫిషియల్ మెంబ్రెయిన్ కాబట్టి దానివల్ల గుండు చుట్టూ నీరు చేరడం లేకపోతే గుండుని ఒత్తేయడం ఇట్లాంటివి జరుగుతుంది. కానీ జనరల్గా లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ పెద్ద ఉండవు. అంటే ట్రీట్ చేస్తే చాలా వరకు పెరికార్డైటిస్ లాంటివి తగ్గొచ్చు. ఒకవేళ హార్ట్ ఫంక్షన్ వీక్ అయిపోతుంది, బికాస్ మజిల్ అంతా ఇన్ఫెక్ట్ అయినప్పుడు మజిల్ ఆ పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో సడన్గా హార్ట్ స్తంభించి సడన్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ చాలా వరకు ఉంటుంది. ఇట్లాంటి మయోకార్డైటిస్ అనే పరిస్థితిగానే వస్తే ఓవరాల్గా సర్వైవల్ ఛాన్స్ చాలా తక్కువ అన్నమాట కరోనా దాంట్లో. హృద్రోగులకు కరోనాతో మరణముప్పు ఎక్కువగా ఉంటుందా? కోమార్బిడ్ కండిషన్స్ ఏది ఉన్నా మనకి ఈ కరోనా ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళకి డెఫినెట్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. జనరల్గా మన టెండెన్సీ అంటే లెస్ దెన్ 2% రిస్క్ మనకి లైఫ్ రిస్క్ ఉంది ఓవరాల్ పాపులేషన్లో. అదే హార్ట్ డిసీజ్ ఆర్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ ఆర్ ఇతరితర ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్ ఇట్లాంటివన్నీ ఉండే కొద్దీ మన రిస్క్ ఆఫ్ కొరోనరీ ఇన్ఫెక్షన్ ఆర్ అంటే మార్టాలిటీ రిస్కే చాలా వరకు పెరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క కాంప్లికేషన్స్ని యాడ్ చేస్తూ పోతే మనకి రిస్క్ 15 to 20% వరకు పెరుగుతుంది. సో జనరల్గా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న, ఎస్పెషల్లీ హార్ట్ బ్లాక్స్ ఉండి మనం సర్జరీస్ కానీ స్టెంట్స్ కానీ వేసుకున్నా, హార్ట్ అటాక్స్ అయ్యి హార్ట్ వీక్నెస్ అయినా, లేకపోతే మయోకార్డైటిస్ లాంటివి వచ్చి ఆర్ డైలేటెడ్ కార్డియోమయోపతి ఇలాంటి హార్ట్ వీక్నెస్లు ఉన్నా
కవాటాల ప్రాబ్లం ఉండి దానివల్ల హార్ట్ వీక్నెస్లు ఉన్నా ఇవన్నీ కండిషన్స్లో మనము కరోనాని చాలా అగ్రెసివ్గా ట్రీట్ చేయాల్సి వస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్. వీటితో పాటు ఇంకా అదర్ కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇట్లాంటివి ఉన్నా కూడా ఇంకా అగ్రెసివ్గా ఫేజ్ 1లోనే మనము రెమిడిసివిర్ అంటే ద మొమెంట్ కరోనా ఉంది అని సస్పిషన్ ఉన్నా సస్పిషన్తో పాటు డయాగ్నోసిస్ అయినా మనం అగ్రెసివ్గా ట్రీట్ చేస్తే వీటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని చాలా వరకు మనం తగ్గించవచ్చు. కోవిడ్ బారిన పడ్డప్పుడు గుండె జబ్బులకు వాడే మందుల్ని వాటి మోతాదుల్ని మార్చాల్సి ఉంటుందా? కార్డియాక్ డ్రగ్స్ ఏం వాడుతున్నారు, ఎట్లాంటి డ్రగ్స్ వాడుతున్నారు, రిథమ్ డిస్టర్బెన్స్ కోసం వాడుతున్నారా, హార్ట్ వీక్నెస్ కోసం వాడుతున్నారా, లేకపోతే మనం కరోనా కోసం ఏమి డ్రగ్స్ ఇస్తున్నాము, జస్ట్ యాంటీవైరల్స్ ఇస్తున్నామా, లేకపోతే ఇంకేమైనా లైక్ హైడ్రాక్సిక్లోరోక్విన్ అజిత్రోమైసిన్ లాంటి డ్రగ్స్ ఇస్తున్నామా, ఇవన్నీ మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ అజిత్రోమైసిన్ విల్ ఇంటరాక్ట్ విత్ ద రిథమ్ డిస్టర్బెన్సెస్. ఆల్రెడీ సర్టన్ డ్రగ్స్ మనము అంటే రిథమ్ కోసం ఇస్తున్న అమైడ్రోన్ ఇట్లాంటి డ్రగ్స్ ఇస్తే ఓవరాల్గా ఇంటరాక్షన్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అట్లాంటి డ్రగ్స్ ఇవ్వాల్సినప్పుడు కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. గుండె జబ్బుతో బాధపడే వాళ్ళు కరోనా విషయంలో ఎలా జాగ్రత్త పడాలి? కార్డియాక్ పేషెంట్స్కైనా నాన్ కార్డియాక్ పేషెంట్స్కైనా ప్రికాషన్స్ రాకుండా ఉండేదానికి మనము రెగ్యులర్ శానిటైజింగ్, మాస్క్, అవాయిడింగ్ క్రౌడెడ్ ప్లేసెస్, ఈ ట్రావెల్ టు సమ్ ఎక్స్టెంట్. ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ ఫోమైట్స్ అనే దాని నుంచి ఎయిర్బోర్న్ డిజీజ్ అనేది తేలిపోయింది. సో ఈ ప్రివెంటివ్ మెజర్స్ అనేది యూనివర్సల్గా అందరికీ ఒకటే, లైక్ శానిటైజ్ చేసుకోవడం, హ్యాండ్ వాష్ ఫ్రీక్వెంట్గా చేసుకోవడం, అట్లీస్ట్ క్రౌడెడ్ ప్లేసెస్కి పోకుండా ఉండడం, వెళ్ళాల్సిన అవసరం వచ్చినా మాస్క్ వాడే పరిస్థితి ఉంటే చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ ప్రివెన్షన్ దాటి మనకి ఏదైనా మనకి కామన్ కోల్డ్ కానీ లేకపోతే ఫీవర్ కానీ వస్తే ఇమీడియట్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోస్ చేసి ట్రీట్ చేసుకుంటే చాలా వరకు మనము కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. దీని కారణంగా వాపునకు కారణమవుతుంది. అందుకే సెల్యులార్ స్ట్రెస్ను తగ్గించడమే కీలకమని పరిశోధకులు పేర్కొంటున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే వివిధ చికిత్సల్లో ఉపయోగిస్తోన్న 4-PBA ఔషధం ఈ సెల్యులార్ స్ట్రెస్ను తగ్గిస్తుందనే అంచనాకు వచ్చామని పరిశోధకులు వివరిస్తున్నారు. కరోనా కాలంలో అల్లం వాడకం బాగా పెరిగింది. అల్లానికి వైరస్ను అడ్డుకునే గుణం ఉందని చాలామంది బలంగా నమ్ముతున్నారు. దీంతో మార్కెట్లలో అల్లం హాట్ కేకుల్లో అమ్ముడవుతోంది. డాక్టర్లు కూడా అల్లం వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీంతో అల్లాన్ని వంటల్లోనే కాదు, కషాయాలు, టీలలో బాగా వాడేస్తున్నారు. అసలు అల్లానికి కరోనాకు సంబంధం ఉందా? అల్లం తింటే కరోనా తగ్గిపోతుందా? వైరస్ నిర్వీర్యం అవుతుందా? ఆసక్తికరమైన ఈ అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా కలకలం మొదలయ్యాక మన దగ్గర అల్లం వాడకం బాగా పెరిగింది. అల్లం వాడకం వల్ల కరోనా వైరస్ నిర్వీర్యం అయిపోతుందని బలంగా నమ్ముతున్నారు. ఈ నమ్మకంతోటే అల్లం వేసి మరిగించిన కషాయాలను తాగుతున్నారు మనలో చాలా మంది. అలాగే అల్లంతో తయారు చేసిన టీ తాగడాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటున్నారు. నిజానికి అల్లం వల్ల కరోనా వైరస్ తగ్గిపోతుందని, నిర్వీర్యం అయిపోతుందని ఎక్కడా ఎవ్వరూ చెప్పలేదు. కానీ అల్లం మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా కరోనా వంటి వైరస్లతో పోరాడే శక్తిని ఇస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అల్లంలో ఉండే జింజరోల్ వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి దరిచేరవు. ఒకవేళ వచ్చినా త్వరగా కోలుకుంటారు. విపరీతమైన దగ్గు వేధిస్తున్నప్పుడు అల్లం, ఉప్పు కలిపి మెత్తగా నూరుకొని తినాలి. ఇది మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. రోజు అల్లాన్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం ఉత్తమం. అల్లం టీ, అల్లం చారు, అల్లం పచ్చడి ఇలా ఎలా తిన్నా తల్లిలాగే అల్లం కూడా మేలే చేస్తుంది. మధుమేహ సమస్య ఉన్నవారికి అల్లం చాలా మంచిది. రక్తంలోని చక్కెర నిల్వలను అల్లం తగ్గిస్తుందని ఓ పరిశోధన తేల్చింది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు నిత్యం అల్లంను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అజీర్తి సమస్యలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. వికారాన్ని తగ్గిస్తుంది. రుచి గురించి పట్టించుకోకుండా ప్రతిరోజు ఉదయాన్నే చిన్న అల్లం ముక్కను తినడం అలవాటు చేసుకుంటే చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. అల్లం వాడకం అనేది వంటలకు రుచిని మాత్రమే కాదు, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కరోనా వైరస్ చెలరేగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అల్లాన్ని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. తుఫాన్ వస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ తుఫాన్ కలిగించిన నష్టం నుంచి కోలుకోవడానికి చాలా కాలమే పడుతుంది.
కరోనా ఇన్ఫెక్షన్ ప్రభావం కూడా అలాంటిదే. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ శారీరకంగా మానసికంగా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. మరీ ముఖ్యంగా వైరస్ ప్రభావానికి లోనైన ఊపిరితిత్తులు, గుండె వంటి అవయవాలు పూర్తిగా కోలుకోవడానికి చాలా కాలమే పడుతుందని చెప్తారు డాక్టర్లు. కరోనా నుంచి బయటపడ్డాక ఆరోగ్యం విషయంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వైరల్ ఇన్ఫెక్షన్లు ఏవైనా వచ్చిన తర్వాత మన ఒంట్లో రక్షణ వ్యవస్థలు దెబ్బతింటాయి. దీంతో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. అందువల్ల కొన్ని రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు కరోనా ఇన్ఫెక్షన్ దుష్ప్రభావాల నుంచి పూర్తిగా కోలుకోవడానికి 4 నుంచి 8 వారాలు పడుతుంది. అయితే ఇది చికిత్స ఎప్పుడు మొదలుపెట్టారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కొందరు జ్వరం, దగ్గు మామూలుగానే ఉన్నాయనుకుని ఏదో ఒక మాత్ర వేసుకుని లక్షణాలు ఎక్కువ అవుతున్నా సరే ఆస్పత్రికి వెళ్లటం లేదు. దీంతో సమయం మించిపోతుంది. ఊపిరితిత్తులు దెబ్బతిని కణజాలం గట్టిపడడం మొదలవుతుంది. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఆస్తమా లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి కరోనా సోకినప్పుడు ఊపిరితిత్తులకు ఎక్కువ నష్టం జరుగుతుంది. చికిత్స ఆలస్యమైన కొద్దీ ఇది ఎక్కువవుతుంది. కరోనా ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత సుమారు 1 ఏడాది వరకు దీని ప్రభావం కొనసాగవచ్చు. ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడితే ఆయాసం, నిస్సత్తువ వంటి లక్షణాలు వేధిస్తాయి. ఇంతకుముందు సునాయాసంగా 2 కిలోమీటర్ల వరకు నడిచేవాళ్లు ఇప్పుడు 1/2 కిలోమీటర్ దూరం నడవడానికే కష్టపడాల్సి వస్తుంది. చిన్నపాటి పనులకే నీరసం ముంచుకొస్తుంటుంది. రికవరీ రేటు బాగా పెరుగుతోంది కాబట్టి రికవరీ అవుతున్న వాళ్ళు చాలా ఆనందంగా చక్కగా నెగిటివ్ రెండోసారి చూసుకొని నెగిటివ్ అయిపోయింది, అమ్మయ్య వైరస్ పోయిందని చెప్పి ప్రశాంతంగా ఇంట్లో ఉంటున్నారు. కానీ కథ అక్కడితో ఆగిపోలేదు. వైరస్ పోయిన తర్వాత కూడా చాలామందికి ఒక రకమైనటువంటి నిస్త్రాణ, అలసట, ఒక రకమైనటువంటి ఆందోళన, అలజడి ఎక్కువగా కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. వారందరూ కూడా కాసింత శారీరక శ్రమకే అలసిపోవడం, కష్టపడిపోవడము, కాసింత నిస్సత్తుగా ఉంది కాబట్టి కాస్త విరామం తీసుకుంటే కాస్త బాగా అనిపించడం అని తెలుస్తోంది. ఒక వైరస్ ఏదైతే ఉంటుందో ఆ వైరస్కి వల్ల ఆ అవయవం ప్రభావితం అయిన తర్వాత కూడా పోతూ దాని తాలూకు కొన్ని జ్ఞాపకాలని, కొన్ని రకమైన డ్యామేజ్ని ఆ అవయవానికి అలాగే ఆపాదించి మరీ వెళుతూ ఉంటాయి. లివర్కి సంబంధించిన వైరస్, హెపటైటిస్ సి వైరస్ వచ్చేసిన తర్వాత హెపటైటిస్ బి కానీ సి కానీ లివర్లో మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా లివర్కి కాకుండా వివిధ అవయవాలు కూడా ఆ వైరస్లు ప్రభావితం చేస్తాయి. మెనింజైటిస్ కారణమైనటువంటి వైరల్ మెనింజైటిస్లో మెనింజైటిస్ పోయినప్పటికీ కూడా తద్వారా వచ్చిన కొన్ని కాంప్లికేషన్స్ ద్వారా వాళ్ళు కొన్ని జీవితకాలానికి కూడా సరిపడా కొన్ని జబ్బులు వాళ్ళకు అనుభవిస్తూనే ఉంటారు. శరీరం అంతా కూడా నిస్సత్తువుగా ఉండడం చాలా వారాలు, నెలలు చూస్తూ ఉన్నారు. దానికి ఆహారంతో సంబంధం లేదు. ఎందువల్ల అంటే వాళ్ళు మంచిగా ఆకలిస్తోంది, వాళ్ళు చక్కగా తింటున్నారు. అలాంటి పెద్ద జ్వరం కూడా ఏమీ లేదు. టెంపరేచర్ నార్మల్గా ఉంటుంది. పల్స్ రేటు మిగతావన్నీ నార్మల్గానే ఉంటున్నాయి. సాచురేషన్ కూడా నార్మల్గానే ఉంటుంది. ఆక్సిజన్ శాతం బాగున్నప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా కాస్త గాలి ఎక్కువగా పీల్చుకుంటే బాగుండు. అప్పుడప్పుడు కొంచెం ఉన్నపళంగా ఒక్కసారిగా వాళ్ళకి ఆక్సిజన్ బాగా తగ్గిపోతుంది, కొంచెం గాలి బాగా పీల్చుకుంటునే భావన చాలామంది కలుగుతుంది. అది కూడా ఒకేసారి కొన్ని నిమిషాల వరకు తాత్కాలికంగా కలిగి మాయమవుతుంది. ఇటువంటి భావన కొన్ని వారాలు, నెలలు సైతం కొంతమంది పేషెంట్స్ చెప్తున్నారు. దీన్ని ప్రత్యేకంగా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందువల్ల అంటే కేవలం ఇది తాత్కాలికంగా ఉండేది మాత్రమే. ఇది ఒక వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ పోయిన తర్వాత కూడా ఉండే ప్రభావాల్లో ప్రధానమైనది కాబట్టి మనం అట్టే చింతించాల్సిన అవసరం లేదు. దీని చికిత్స కేవలం విరామంగా విశ్రాంతి తీసుకుంటూ ఉండడం మాత్రమే. అంటే పూర్తిగా బాగైపోయామని చెప్పిన భావన అప్పుడే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ పోయిన తర్వాత కూడా కనీసం 1 లేదా 2 నెలలు విరామంగా, విశ్రాంతిగా ఇంట్లోనే ఉండడం చాలా వరకు మంచిది. తిరిగి మళ్ళీ శారీరక శ్రమ చేయడం కానీ, మళ్ళీ వ్యాయామాలు చేయడము, పరిగెత్తడము, జిమ్లు చేయడము, మెట్లకి దిగడము, బరువులు ఎత్తడము, ఇలాంటివన్నీ ఏ పనులు చేయకుండా చక్కగా ప్రశాంతంగా పడుకుంటే దాదాపుగా ఇవన్నీ కూడా మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా కనీసం 2 నుంచి 3 నెలల పాటు వైద్యుల పర్యవేక్షణ అవసరం. వైద్యుల సూచన మేరకు సిటీ స్కాన్ చేయించుకుంటూ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వైద్యులు సూచించిన మందుల్ని క్రమం తప్పకుండా వాడుతూ ఉండాలి. సాధారణంగా కరోనా తగ్గిపోయిన 1 వారం నుంచి 2 వారాలలోపు మళ్లీ జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ తలెత్తిందని తెలిపే ప్రధాన సూచన జ్వరం కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించాలి. కరోనా నుంచి కోలుకున్న వారి ఊపిరితిత్తులు ఎంతో కొంత బలహీనపడతాయి కాబట్టి వాటికి ఏ స్వల్ప ఇబ్బంది కలిగినా వాటి సామర్థ్యం మరింత తగ్గిపోతుంది. వీరికి ఎసిడిటీ ఉంటే పడుకున్న సమయంలో గొంతులోకి తన్నుకొచ్చే యాసిడ్లు స్వల్ప పరిమాణాల్లో ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంటుంది. ఇలా చేరుకున్న యాసిడ్ వల్ల ఊపిరితిత్తులు క్రమేపీ మరింత బలహీనపడతాయి కాబట్టి ఎసిడిటీ ఉన్నవాళ్లు వైద్యుల సూచన మేరకు దాన్ని తగ్గించే మందులు వాడాల్సి వస్తుంది.
ఈ వైరస్ ప్రభావం శరీరం మీద పడిన తర్వాత కొంతమంది చాలా తీవ్రంగా భయపడిన వాళ్ళలో కొంచెం ఊపిరితిత్తుల్లో కానీ, గుండెల్లో కానీ, మెదడులో కానీ, రక్తంలో రక్తం గడ్డగట్టడం ద్వారా వాళ్ళకి హార్ట్ అటాక్స్, పక్షవాతాలు, అలాగే ఊపిరితిత్తులో తెల్ల మచ్చల్లాగా వచ్చేసి ఆక్సిజన్ పీల్చుకునే శక్తి తగ్గిపోవడము, బాగా ఆయాసపడుతూ హాస్పిటల్కి వెళ్ళడము, వెంటిలేటర్ మీద ఉండడము, వెంటిలేటర్ మీద చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అవి తాత్కాలికంగా తీవ్రంగా జరిగినప్పటి అంశాలు అయినప్పటికీ చాలా దీర్ఘకాలికంగా నెమ్మదిగా కూడా ఊపిరితిత్తుల్లో అక్కడ ఇక్కడ ప్రభావం చూపించడము, అలాగే రక్తం గడ్డగడ్డ గుణాన్ని కొంచెం పెంచడం ద్వారా, అంతేకాదు గుండె లోపల ఒక రకమైన కండక్షన్ సిస్టమ్ అంతా ఉంటుంది, అది గుండె ప్రకంపనలను నిర్దేశిస్తూ ఉంటుంది. వాటి మీద కూడా ఇది ప్రభావం చూపించి అవి కొంచెం నెమ్మదించడం కానీ లేదా తీవ్రంగా అవ్వడం కానీ, తద్వారా రకరకాల కాంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ చనిపోవడంతో సహా రకరకాలుగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత మెదడుకు సంబంధించిన కాంప్లికేషన్స్ కొంతమంది కనపడుతున్నాయి. ఊపిరితిత్తులో కొన్ని మచ్చల్లాగా వచ్చి ఆ మచ్చలు స్ప్రెడ్ అయిపోయి ఫైబ్రోసిస్ అంటూ ఊపిరితిత్తుల నిండా కూడా ఒక దారుల్లాగా దూది పింజల్లాగా తయారైపోవడము, అది కాస్త మెత్తగైపోయి అది కుచించుకుపోవడం లాంటివి జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి కొంచెం కాస్త నడిస్తే కాస్త చేస్తే ఆయాసంలాగా అనిపించే అవకాశం కూడా ఉంది. దాన్ని పల్మనరీ ఫైబ్రోసిస్ అంటూ ఉంటారు. ఇంతకుముందు టీబీ లాంటి అనేక ఇన్ఫెక్షన్లు, ఇతరత్ర ఊపిరితిత్తులు ప్రభావితం చేసే రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా ఇవి దీర్ఘకాలికంగా చేసిన దాఖలాలు ఉన్నాయి. మనకి కొత్తగా ఈ వైరస్ మాత్రమే చేస్తుంది అనుకోవడానికి లేదు. అంతేకాకుండా కొంతమందికి కిడ్నీలు పాడైనట్టు, అలాగే తాత్కాలికంగా కిడ్నీ తీవ్రంగా దెబ్బతిన్న వాళ్ళలో కనీసం 20% మందికి డయాలసిస్ కూడా అవసరమైనట్టుగా మనకు తెలుస్తోంది. అయినా దీర్ఘకాలికంగా కూడా కిడ్నీ మీద ప్రభావం చూపించి నెమ్మదిగా కిడ్నీ యొక్క పనితనం తగ్గుతుందని, అలాగే లివర్లో కూడా కొన్ని మార్పులు వస్తాయని చెప్పి మనకు తెలుస్తోంది. అలాగే మానసికంగా కూడా చాలామంది కష్టపడుతూ ఉన్నారు. వైరస్ ఇన్ఫెక్షన్ పోయిన తర్వాత కూడా నిద్ర సరిగా పట్టకపోవడము, అలజడిగా ఉండడము, ఆందోళనగా ఉండడము, డిప్రెషన్లో ఉండడము, చుట్టూ ఉన్న పరిస్థితుల మీద పెద్దగా అవగాహన లేనట్టుగా వాళ్ళకి అర్థం చేసుకోలేని విధంగా ఉండడము, మతిమరుపులా అనిపించినవి ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ అడపాదడపా కొండకొచ్చో ఒకరికో ఇద్దరికి వచ్చినవి తప్ప అందరికీ వచ్చేవి కాదు. కాబట్టి అందరూ వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయినా శారీరకంగా, మానసికంగా, భావోద్వేగ పరంగా ప్రతి ఒక్కరూ దృఢంగా మంచిగా ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ పెద్దగా హాని చేసే అవకాశం లేదు. కోవిడ్-19తో కూడిన న్యూమోనియా నుంచి కోలుకున్న వారు అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడతారు. వీరికి దీర్ఘకాలం పాటు ఆక్సిజన్ థెరపీ అవసరం పడుతుంది. ఉబ్బసంతో బాధపడేవారు కరోనా సోకి పూర్తిగా కోలుకున్న తరువాత అంతకుముందు లేని దగ్గు నిరంతరంగా వేధిస్తుంది. కాబట్టి ఉబ్బసానికి వాడే మందుల పరిమాణం పెంచడంతో పాటు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూసుకోవాలి. కరోనా బారిన పడి కోలుకున్నాక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. రోజుకు కనీసం 8 గంటలకు తగ్గకుండా నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. వేరువేరు రంగుల్లో ఉండే కూరగాయలు ప్రతిరోజు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మాంసకృత్తులు, పీచు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, సాధన చేయడం మేలు. కరోనా నుంచి కోలుకున్న వెంటనే శ్వాస కోసం ఆయాసపడేటంత తీవ్రమైన వ్యాయామాలు చేయడం మంచిది కాదు. వ్యాయామాలు చేసే అలవాటు ఉన్నవాళ్లు వైద్యుల సలహా మేరకు నడుచుకోవాలి. చాలామంది మనం బాగా ఉన్నాం కదా, మనకి పరీక్షలు ఎందుకని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ బాగుండడం అనేది మన శరీరానికి, మన మనసుకు సంబంధించిన భావన అయినా అంతర్గతంగా ఆకారంలో కానీ, పనితనంలో కానీ ఏదైనా అవయవంలో తేడా వస్తే అది కేవలం పరీక్షల ద్వారా మాత్రమే తెలుస్తుంది తప్ప మనం అనుకోవడం ద్వారా మనకు అట్టే తెలియదు. శరీరం ఎటువంటి లక్షణాలు కూడా ప్రదర్శించదు. కాబట్టి మనం కేవలం పరీక్షలు చేయించుకోవాలి. ఈ విషయాన్ని చాలామంది ఏమర్పాటుగా ఉండి పరీక్షలు చేయించుకోకుండా ఉంటున్నారు. సో కొన్ని రక్త పరీక్షలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా అంతర్గతంగా ఈ వైరస్ యొక్క ప్రభావం దీర్ఘకాలికంగా ఉండే అవకాశం మన శరీరం మీద అట్టే పెద్దగా లేదు అని తెలుసుకోవడం అన్నది కూడా మనకి చాలా ముఖ్యమవుతుంది. కాబట్టి వైరస్ ప్రభావితం చూపించినటువంటి మొదటి 2-3 రోజుల్లో మనం కొన్ని పరీక్షలు చేయించుకొని తర్వాత 15-20 రోజుల తర్వాత లేదా పూర్తిగా కోలుకున్నామనే భావన కలిగిన తర్వాత మరొకసారి చేయించుకోవడం ద్వారా ఈ ప్రభావం ఎంత మేరకు ఉంది, ఎంతకాలం దీర్ఘకాలికంగా ఉండే అవకాశం ఉందో మనం తెలుసుకోవచ్చు. తద్వారా వాటిలో వచ్చే చిన్న మార్పులకు ఆధారంగా మనం చికిత్స తీసుకుంటే వైరస్ ఇన్ఫెక్షన్ పోయిన తర్వాత శరీరంలో జరిగే మార్పులు ఏదైతే ఉన్నాయో వాటిని బాగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి విటమిన్ డి లోపం చాలా సులభంగా చాలా మందిలో కనపడుతోంది. విటమిన్ బి12 లోపం కూడా చాలా మందిలో కనపడుతోంది. మెగ్నీషియం, పొటాషియం లాంటి పదార్థాలు, కాల్షియం లాంటి పదార్థాలు కూడా తగ్గిపోతున్నగా కనపడుతోంది. ఇవి అడపాదడప మనం పరీక్షలు చేసుకుంటే చాలా తాత్కాలికంగా తగిన విషయాన్ని మనం గుర్తించి అప్పుడు మందులు తీసుకోవడం ద్వారా మనం బాగైపోతాం. సో కాబట్టి వైరస్ ఇన్ఫెక్షన్ పోయిన తర్వాత కూడా మన శరీరం పూర్తిగా స్వాధీనంలోకి రాలేదు, ఇంకా కొంచెం నిస్సత్తుగా కనిపిస్తోంది, ఇంకా శరీరం పూర్తిగా నాదైన శరీరంలో అనిపించలేదనే భావన చాలా మందిలో కలగడానికి పెద్ద ఆశ్చర్యమేం లేదు. దాదాపుగా ప్రతి వైరల్ ఇన్ఫెక్షన్లు ఇలాగే చేస్తాయి. కాకపోతే మామూలుగా సాధారణంగా మనకు జలుబు, దగ్గులో వచ్చే వైరస్ ఇన్ఫెక్షన్లన్నీ కూడా 5 రోజులు లేదా వారం రోజులు ఆ విధంగా చేస్తూ ఉంటుంది. కానీ ఇది కొన్ని వారాల తరబడి చేస్తుంది కాబట్టి ఇది ప్రత్యేకంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పరీక్షలు చేయించుకొని మనం బాగున్నామా లేదా తేడా లేదని ఉంటే చికిత్స తీసుకొని మనం బాగే అవకాశాన్ని మనం చర్చించుకోవాలి. కరోనా నుంచి కోలుకున్న 4 రోజుల తర్వాత పరీక్ష చేయించుకుంటే ఊపిరితిత్తులు ఎంతవరకు దెబ్బతిన్నాయన్నది తెలుసుకోవచ్చు. ఆయాసం, నిస్సత్తువ వంటి ఇబ్బందులు లేకపోయినా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గుంపులోకి వెళ్లకూడదు. బయటకు ఎక్కడికి వెళ్లినా మాస్క్ ధరించాలి.
ఇంట్లో వండిన వేడివేడి ఆహారమే తినాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. పాలు తాగాలి. మాంసాహారులైతే గుడ్డు, మాంసం, చికెన్ వంటివి తినొచ్చు. నిజానికి కరోనా బారిన పడ్డవారిలో చాలా మంది అంతకు ముందు నుంచే ఆహారం విషయంలో శ్రద్ధ పాటించడం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. సుమారు 75% మందిలో విటమిన్ డి, విటమిన్ సి కొరత ఉంటోంది. రోగ నిరోధక శక్తి సమర్థంగా పనిచేయడానికి ఇవి అత్యవసరం. కాబట్టి రోజూ కాసేపు ఒంటికి ఎండ తగిలేలా చూసుకోవాలి. అలాగే విటమిన్ సి లభించే బత్తాయి వంటి పుల్లటి పండ్లు తినాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఆరోగ్యకరమైన జీవనం సాగించవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. ఆకలి మందంతో బాధపడుతున్నప్పుడు మిరియాల పొడిలో కాస్త నెయ్యిని కలిపి అన్నం మొదటి ముద్దతో తినడాన్ని అలవాటు చేసుకోండి. ఆకలి చక్కగా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు